హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ మెసేజ్ని నాకు పోస్ట్ చేయొచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే నార్మల్ మెసేజ్ కానీ. మరి దాన్ని చక్కగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. అంతేకాదు, మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, మీ పేర్లేంటో కొంచెం మెసేజ్ చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చే వీడియోలోని తప్పకుండా మీ పేరుతో సహా నేనైతే చదవడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫాతిమా బీటెక్ అయితే చేస్తుంది, ఫస్ట్ ఇయర్. మరి తను చాలా అందంగా ఉంటుంది, అంతేకాదు తెలివితేటలు ఉన్న అమ్మాయి. చదువులోనే కాదు మిగతా విషయాల్లో కూడాను చాలా ఫాస్ట్గానైతే ఉంటుంది. అన్నిటినీ కూడాను త్వరగా అర్థం చేసుకుంటుంది. ఫాతిమా వాళ్ళది చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అన్నయ్య, ఫాతిమా మాత్రమే ఉంటారు. మరి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అయితే పెద్దగా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా పిల్లలకి చదివిస్తే మంచి ఉద్యోగాలైనా వస్తాయని నిర్ణయించుకొని వాళ్ళని బాగానైతే చదివిస్తున్నారు. ఫాతిమాకి అప్పటికే చాలామంది పెళ్లి చేసామని చెప్తూ ఉన్నా, వాళ్ళ దగ్గర సంబంధాలు వస్తున్నా కూడాను పెళ్ళి అయితే చేయట్లేదు. ఎందుకనంటే ఫాతిమాని కూడాను మంచి ఉద్యోగంలోని చేర్చాలి, ఆ తర్వాతే పెళ్ళి అని అనుకున్నారు. కానీ ఫాతిమా వాళ్ళ కాలేజీలోనే తన సీనియరు ఒక అబ్బాయి ఫాతిమాని చాలా ఇష్టపడుతున్నాడు. తను ఫాతిమాకి వచ్చి ప్రపోజ్ కూడా చేశాడు. కానీ ఫాతిమా మటుకు నో అని చెప్పేసింది. దూరం నుంచే చూస్తాడు, నవ్వుతాడు. ఫాతిమాకు కూడా ఇష్టమే, కానీ తన గోల్స్ తను ఎక్కడ చేరుకోలేకపోతానో అని భయపడుతూ తన్ని దూరం పెడుతుంది. అంతే. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడితే మటుకు ఖచ్చితంగా మాట్లాడుతుంది ఫాతిమా. అలానే దూరం నుంచి ప్రేమిస్తున్నాడు. తన పేరు అభిషేక్. మరి ఫాతిమాకి ఆ భయం కూడా ఉంది. వేరొక రిలీజియన్ అయినప్పుడు ఎలా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ఎలా ఒప్పిస్తాను అనేది కూడా. అందుకనే తన్ని దూరం పెడుతుంది. అయితే వాళ్ళ అన్నయ్య ఇమ్రాన్కి అప్పుడే కొత్తగాను ఎస్బీఐ బ్యాంక్లోని ఒక జాబ్ అయితే వచ్చింది. మరి మెల్లగా సంపాదన అయితే పెరుగుతోంది. ఇంట్లో వాళ్ళందరూ కూడాను హ్యాపీగానైతే ఉన్నారు. మరి ఒకరోజు ఫాతిమా వచ్చి, అన్నయ్య మా ఫ్రెండ్స్ అందరూ కూడాను పిక్నిక్ వేసుకుంటున్నారు, నేను కూడా వెళ్ళినా, కొంచెం డబ్బులు కావాలన్నయ్య అని అడుగుతుంది. ఎప్పుడూ ఏది అడగని ఫాతిమా అలా అడిగేసరికి సరే అయితే అంటూ డబ్బులు అయితే ఇస్తున్నాడు. వాళ్ళమ్మ వెనకతల నుంచి, ఎందుకురా, వద్దొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, కావాలంటే మనందరం కలిసి వెళ్దాం అని అంటుంది. ఆ మాటలకి ఫాతిమా, మనందరం కలిసి వెళ్ళడం వేరమ్మా, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే ఆ మజానే వేరు అని అంటుంది. సర్లేమ్మా, వదిలేసాయి, ఏదో సరదాగా అడిగింది, 1500 కదా, పాపం అది ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ అడగలేదు. నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడాను దానికి ఏమీ కొనలేదు. సరే తల్లి, నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు. ఏయ్, మీ నాన్నగారికి చెప్పకుండా ఎక్కడికి నువ్వు పంపించేస్తున్నావు అని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. అదేంటి, నాన్న చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటా, ఏం పర్వాలేదులే అని అనేశాడు. అయితే మరి మర్నాడు మార్నింగే రెడీ అవుతున్న ఫాతిమాని చూసి వాళ్ళ నాన్న అయితే అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు ఫాతిమా, మీ కాలేజ్ టైమింగ్ కూడా కాదు అని అడుగుతుంటే, అది నాన్న, అది మా ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం అనుకున్నాం, అన్నయ్యని అమ్మని అడిగాను అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న కోపంగా చూస్తూ, మీరు పర్మిషన్స్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుందా, నాకు చెప్పాలిగా అని అన్నాడు. ఆ మాటకి ఫాతిమా జడ్చిపోయి, మీరు ఎలా చెప్తే అలానే, ఉండిపోమంటే ఉండిపోతాను నాన్న అని అంటుంది. ఆ మాటలకు నవ్వుతూ, లేదమ్మా, రాత్రి అన్నయ్య నాకు చెప్పాడు, సరే వెళ్ళు, జాగ్రత్త అని చెప్పాడు. ఇంక వాళ్ళైతే ఒక చిన్న మినీ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నారు. అందులోని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఆడుకుంటూ మరి అయితే వెళ్తున్నారు. అలాగ ప్రయాణం అయితే సాగుతుంది. పాడేరు వరకు వచ్చేశారు. పాడేరులోని ఆ వ్యూస్ అన్నీ కూడా చూస్తూ తనైతే మైమర్చిపోతుంది. అబ్బా, ఎంత బాగుంది ఇక్కడ అంటూ అక్కడ సెల్ఫీలు అయితే దిగుతున్నారు. అంతేకాదు, తన సెల్ ఫోన్ కెమెరాలోనే అక్కడున్న నేచర్ని అంతటినీ కూడాను క్యాప్చర్ చేద్దామని తనైతే అలా వీడియో తీస్తూ ఒక పెద్ద చెట్టు వైపు అయితే తిప్పింది. అంతే, ఆ చెట్టు మీద ఎవరో ఒక అమ్మాయి నించొని తనకాసే చూస్తూ నవ్వుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. అది కూడాను
తెల్లటి ఆకృతిలోనైతే ఉంది. చూడగానే భయం పుట్టించేటట్టు ఉంది. భయంతో గట్టిగా అరుస్తూ ఫాతిమా వెనక్కైతే వచ్చేస్తుంది. మరోవైపు నుంచి లారీ దూసుకు వస్తుంది. అదైతే ఫాతిమా చూసుకోలేదు. మరి తను అలానే వస్తున్న సమయంలోని వాళ్ళ ఫ్రెండ్స్ చూసి గట్టిగట్టిగా అరుస్తున్నారు. ఇంకోవైపు తన ఫ్రెండ్ జ్యోతి గట్టిగా ఫాతిమా చేయి పట్టుకొని అవతలకైతే లాగేసింది. ఫాస్ట్గానైతే వెళ్ళిపోయింది లారీ. లారీవాడు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. వీళ్ళ సెల్ఫీల పిచ్చితోని వాళ్ళ ప్రాణాల మీదకైతే తెచ్చుకుంటున్నారు అంటూ బూతులైతే తిడుతున్నాడు. ఇంకా భయపడిపోతూ వణికిపోతూ ఉంది ఫాతిమా. ఏంటే అలా చూడకుండా ఎలా వచ్చేసావు అని అందరూ అడుగుతున్నారు. అది అది అంటూ ఆ చెట్టు వైపు అయితే చూసింది. అక్కడ ఎవరూ లేరు. ఛా, ఏంటిలా అనుకొని అల్లానైతే తలుచుకుంటుంది. సరే సరే పదండి అంటూ ఇంకా పైకి అయితే వెళ్ళారు. అదంతా ఘాట్ రోడ్డు. కడుపులో తిప్పేస్తుంది ఫాతిమాకి. ఎక్కడైనా ఒక దగ్గర ఆపమని చెప్పండి, నాకు కడుపులో బాగాలేదు, కాస్త ఫ్రెష్ అవుతాను అని అంటుంది. మా పరిస్థితి కూడా అలానే ఉంది సార్, కొంచెం ఇక్కడ ఆపరా సైడ్కి అని డ్రైవర్ని అయితే అడిగారు. సరేనంటూ ఓ పక్కకి తీసి ఆపాడు. అక్కడ చిన్నగా కొండ మీద నుంచి దారైతే పడుతుంది. ఆ దారి దగ్గర అందరూ వెళ్ళి సెల్ఫీలు తీసుకొని మళ్ళీ మొహాలు కడుక్కొని అక్కడైతే కాసేపు కూర్చున్నారు. ఇంక తను కూడాను అలానే కూర్చొని తల అయితే పట్టుకుంది. బాగా విపరీతంగా తలనొప్పి అయితే వచ్చేస్తుంది. ఇంకా తనకి కడుపులో కూడా విపరీతంగా నొప్పి అయితే వస్తుంది. సరే ఇంకా వాష్రూమ్కి వెళ్దామా ఇక్కడెక్కడైనా అని అంతా చూస్తుంది. ఇక్కడెక్కడ వాష్రూమ్స్ ఉంటాయి చెప్పు, ఏదో ఒక చెట్టు వెనకాలకి వెళ్ళడమే అని అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. సరే అయితే నాకు ఎవరైనా తోడరండి అర్జెంట్ అని అంటుంది. సరేనని నేను వస్తానంటూ జ్యోతి అయితే తనతో పాటుగా వచ్చింది. ఇద్దరూ కలిసి కొంచెం లోపలికి అయితే వెళ్ళారు. అదంతా కొండవాగు, మరి పైకి వెళ్ళడానికి కూడా కొంత సమయం అయితే పట్టేస్తుంది. ముందే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పేశారు. ఎవరిని అక్కడే ఆగమని చెప్పి వీళ్ళందరూ తలో వైపు అయితే వెళ్ళిపోయారు. జ్యోతితో వెళ్ళిన ఫాతిమా ఒక దగ్గర బాత్రూమ్ కానీ కూర్చుంది. తను అలా కూర్చుండేసరికి ఎదురుగా ఇంకొక చెట్టు మీద తన్నే చూస్తూ అదే ఆకారం, అదే తెల్లటి ఆకారం అయితే కనిపిస్తుంది. అది చూసిన ఫాతిమా అలానే ఉండిపోయింది. ఏం జరుగుతుందో కొంతసేపటికి తనకు తెలియలేదు. ఈలోగా జ్యోతి ఇంకెంతసేపే కదులు అని అవతల నుంచి అరుస్తోంది. అంటూ తెలివి తెచ్చుకొని తను నార్మల్గానే అక్కడి నుంచి లేచి తనతోనైతే వచ్చేసింది. ఇంకా అది మొదలు. ఫాతిమా బిహేవియర్లోని ఏదో చేంజ్. తను కామ్గానైతే ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తుంటే తన మటుకు సీరియస్గా అందరు కాసి చూస్తూ ఉంది. తను ఏం మాట్లాడకుండా అలా ఉండడం చూసి జ్యోతి అయితే అడుగుతుంది, ఏమైందే, పీరియడ్ ఏమైనా అని అంటే లేదు అని నార్మల్గానే చెప్తుంది. మరే చక్కగా ఉండడం మానేసి మొహం అలా పెట్టుకొని ఉన్నావే అని అంటుంది. ఆ మాటకి ఏం మాట్లాడకుండా తను మరోవైపు తిరిగి కిటికీలో నుంచి బయటకు అయితే చూస్తుంది. ఇంక సరే అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళి చక్కగా అక్కడ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మరి అక్కడే దగ్గరలోని గుడి అయితే ఉంటుంది. అమ్మవారి గుడికి వెళ్ళి అందరూ కూడాను బొట్లు అయితే పెట్టుకుంటున్నారు. ఫాతిమా, మరీ అంత దూరంగా ఉండనవసరం లేదు, మా గుడిలోకి కూడా రావచ్చు, నిన్నెవరు ఏమీ అనరు అని అంటుంటే తను మటుకు రాకుండా అవతల వైపే ఉండి చెయ్యితోని సైగ చేస్తుంది, నేను రాను అని చెప్పి. ఈలోగా జ్యోతి వెళ్ళి అక్కడి నుంచి బొట్టు తీసుకొచ్చి, నువ్వు రేపు పొద్దున్న అభిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాల్సిందే అంటూ తన చేతిలో ఉన్న బొట్టును తీసి తన నుదుటినైతే పెట్టేసింది. ఎప్పుడైతే తను అలా పెట్టిందో ఫాతిమా గట్టిగట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పిచ్చెక్కిందానిలాగా రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతుంది. అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వస్తున్న వెహికల్స్ ఫాతిమాని తప్పించుకొని జాగ్రత్తగానైతే వెళ్తున్నాయి. ఇంకా మరోవైపు నుంచి పెద్ద బస్సు అయితే వస్తుంది. ఫాతిమా దాని ఎదురుగా పరిగెడుతుంది. అది చూస్తున్న మా అందరికీ దడ పుట్టుకొచ్చేస్తుంది. ఫాతిమా ఫాతిమా అంటూ వెనకాతలే పరిగెట్టాం. కానీ చిటికలోనే ఫాతిమా ఆ బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఈలోగా మా డ్రైవరు గట్టిగా ఫాతిమా చేపట్టుకొని పక్కకైతే లాగేశాడు. బస్ అతను వెంటనే ఆపి కిందకి దిగి ఏమైందా అమ్మాయికి, ఏం జరిగింది అంటూ మా డ్రైవర్ని అయితే అడుగుతున్నాడు. మా డ్రైవర్ని అనుమానంగా చూస్తూ ఈలోగా మేమందరం వెళ్ళి, లేదు సార్, తనకి ఏమైందో మాకు అర్థం కావట్లేదు, ఎప్పుడూ లేనిది మా ఫ్రెండ్ ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాం. ఆ మాటలకి అతను ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే గాలి పట్టినట్టుగా అనిపిస్తుంది,
ముందు త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి, లేదా ఏదైనా ఒక దేవాలయానికి తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. ఆయన అలా చెప్పేసరికి మేమందరం జడుచుకున్నాం. అంతేకాదు, ఈరోజు పిక్నిక్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అని అనుకుంటున్నాం. తిరిగి వెళ్ళాలని కొంతమంది అంటే, మరికొంతమంది దాందేముంది, అది అప్పుడప్పుడు అలానే ఉంటుంది కదా, ఏముంది కొంతసేపు ఇక్కడ చూసేసి వెళ్ళిపోదాం, ఇంతవరకు వచ్చాం కదా అని అంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనే సరే, అక్కడున్న గార్డెన్స్ మిగతా ఏరియా అంతా కూడా చూద్దామని డిసైడ్ అయితే అయిపోయాం. అక్కడ అవన్నీ కూడా చూస్తున్నాం. కానీ తన మటుకు జ్యోతితో ఉండకుండా దూరం దూరంగా వీళ్ళందరూ ఒక పక్క ఉంటే తన మటుకు వేరే వైపు అయితే ఉంటుంది. డ్రైవరు తన వెనకాతలే వెళ్తున్నాడు. మరి జ్యోతి కూడా తన ఫ్రెండ్ని వదులుకోలేక జ్యోతి, రమ్య ఇద్దరు కలిసి తన వెనకాతలే వెళ్తున్నారు. కొంతసేపు వాళ్ళ ఫ్రెండ్ ఫాతిమాలానే మాట్లాడుతుంది. నార్మల్గానైతే బిహేవ్ చేస్తుంది. మరి కొంతసేపట్లోని తన బిహేవియర్ మొత్తం మారిపోతుంది. ఏంటో పిచ్చి పిచ్చి చూపులవి చూస్తూ మేమెవరమో తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది. మరి అలానే ఆ రోజు 4 అయ్యేసరికి ఇంకా ఇంటికి బయలుదేరదామని అందరం రిటర్న్ అయితే అయిపోయాం. మినీ బస్లో కూర్చున్న అంతసేపు కూడాను దాని గురించి ఆలోచన. ప్రతి ఒక్కరం కూడాను ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అని భయపడిపోతున్నాం. ఈలోగా మా కర్మకాలి అప్పుడే మా వ్యాన్ టైరు పంచర్ అయిపోయింది. అప్పటికే 5:30 అయితే అవుతుంది. మేము ఘాట్ రోడ్ దిగిపోయాం. కానీ ఆ రోడ్డు అంతా కూడాను చాలా నిర్మానుష్యంగానైతే ఉంటుంది. ఇంకా ఆ సమయానికి అల్లర్ముఖ్ అంతా కూడా దిగుతూ ఉంటుంది. పాడేరు, సీలేరు ఇవి ఇలానే ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి చల్లదనం కూడా ఎక్కువే. బాగా చల్లగా చలి వేస్తూ ఉంది. ఎందుకనంటే మేము వెళ్ళింది నవంబర్ నెలలోని. మరి మేమందరం నిస్సత్తువుగా కిందకు దిగుతూ ఉంటే మమ్మల్ని తోసుకుంటూ ముందైతే దిగిపోయింది ఫాతిమా. మరి ఆ ప్లేస్ ఏంటి అని అంటే, ముందు వెళ్ళేటప్పుడు మేము సెల్ఫీలు దిగాం కదా, అదే ప్లేస్ అది కూడాను. మరి అక్కడికి వెళ్ళి ఆ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఏ ఫాతిమా ఆగవే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ తన చెయ్యి అయితే పట్టుకుంది జ్యోతి. తన్ని కోపంగా చూస్తూ, నన్ను కొంతసేపు కూడా ప్రశాంతంగా ఉన్నవ్వా, నేను ఇక్కడే ఉండాలి, నాకు ఇక్కడే ప్రశాంతత అంటూ ముందుకైతే వెళ్తుంది. రండే, ఇది మళ్ళీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంటూ మిగతా వాళ్ళనైతే పిలిచింది. ఇంకా అందరూ వచ్చి ఫాతిమాని ఈడ్చుకొని బయటకైతే తీసుకొచ్చారు. ఫాతిమా మటుకు వాళ్ళందరూ కాసి కోపంగా చూస్తూ, వదలండి, నేనేమైనా తప్పు చేశానా ఏంటి, కాసేపు లోపలికి వెళ్ళి చూడకూడదా అని అంటుంది. ఈ సమయంలో చూస్తానంటావేంటే, పాములవి ఉంటాయి, పాముల కన్నా డేంజర్, ఆకతాయి మూకి ఎవరైనా ఉన్నారంటే అంతే సంగతులు, నిన్ను చూడట్లేదు, నీకేమైనా పిచ్చా అని అడుగుతున్నారు. ఏం కాదు అని చెప్తూ వెనక్కి అయితే చూస్తుంది. మరి అక్కడున్న పెద్ద చెట్టు వెనకాతల నుంచి ఒక అమ్మాయి తినకాసి చూస్తూ అలా రమ్మంటూ పిలుస్తూ ఉంది. అది తనకు మాత్రమే కనిపిస్తుంది, మరి ఇంకెవరికీ కూడా కనిపించడం లేదు. అదిగో, నేను ఒక్కసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను అని తన ఫ్రెండ్స్తోనైతే చెప్తుంది. ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉండు మాతోని అంటూ గట్టిగా చేతులు అయితే పట్టుకున్నారు. ఇంక ఈలోగా స్టెఫ్నీ కూడా మార్చేయడం పూర్తయిపోయింది. ఇంకెక్కండమ్మా, త్వరగా వెళ్ళిపోదాం అని డ్రైవర్ అయితే చెప్తున్నాడు. మరి ఏదో విధంగా మేమందరం కూడాను ఇళ్ళకైతే చేరుకున్నాం. అప్పటికి ఫాతిమా ఇంటికి వెళ్ళేసరికి 8 అయితే అయిపోయింది. మరి ఫాతిమాతోనే జ్యోతి కూడా దిగింది. ఎందుకనంటే పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు కూడాను. ఫాతిమా వాళ్ళ అమ్మగారు బయటనే నించొని, ఏంటి ఇంత లేట్ అయిపోయింది జ్యోతి అని అడుగుతున్నారు. ఏం చెప్తాం ఆంటీ, మధ్యలో టైర్ పంచర్ అయింది, అందుకనే. సరే అయితే నేను ఉంటాను అంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ఆంటీ, ఫాతిమా ఈరోజేంటో అంతా తేడాగా బిహేవ్ చేసింది, దానివల్ల పూర్తిగా పిక్నిక్ అంతా పాడైపోయింది, అదేంటో మూడీగానైతే ఉంది, ఏంటో కనుక్కోండి ఆంటీ. అంతేకాదు పిచ్చి పిచ్చిగా పరుగులు పెట్టింది. ఎందుకు ఇలా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ అందరూ దానికి పిచ్చుంది అని నవ్వుకుంటున్నారు ఆంటీ. ప్లీజ్ ఒకసారి ఏమైందో కనుక్కోండి మీరు. అంతేకాదు ఒక బస్ డ్రైవర్ అయితే ఇలా అన్నారు అని చెప్తూ అక్కడి నుంచి జ్యోతి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళమ్మ, ఏమైందే నీకు అంటూ వెనకాతల వెళ్ళింది. ఈలోగా ఫాతిమా కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా అలానే డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ ఒక పక్కన పడేసి తన మంచం మీద అయితే పడిపోయింది. తన్ని చూస్తూ ఉంటే నార్మల్గానే కనిపిస్తుంది, ఇంకా ఎటువంటి అనుమానం అయితే లేదు. సర్లే, టైర్డ్ అయిపోయింది, అయినా ఎప్పుడు బయటకు వెళ్ళదు కదా, అందుకే కొంచెం ఎగ్జైట్మెంట్తో అలా బిహేవ్ చేసిందేమో అని అనుకుంది. కానీ అసలు విషయాన్ని అయితే కనిపెట్టలేకపోయింది. మరి అలానే 1 గంటన్నర అయితే గడిచిపోయింది.
అందరూ భోజనాలు చేద్దురు రండి అంటూ ఫాతిమా వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది. అందరూ వచ్చారు కానీ ఫాతిమా అయితే రాలేదు. ఏ ఫాతిమా, ఎంతసేపే, ఏం చేస్తున్నావు అని రూమ్లోకి వెళ్ళి చేసేసరికి ఫాతిమా తన బెడ్ మీద అయితే లేదు. ఎక్కడికి వెళ్ళింది పిల్ల అనుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళి తలుపు అయితే కొడుతుంది. ఏ ఫాతిమా, తొందరగా రా, భోజనం పెట్టేశాను, తిందుగాని, నీకిష్టమని ఈరోజు చికెన్ కూడా చేశాను అని చెప్తూ అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తను అలా చెప్పిందో ఇంకా సంతోషంగా బయటకైతే వచ్చేసింది. తన మొహం అంతా కూడాను నీళ్లతోని పూర్తిగా తడిపేసుకుంది. తన బట్టలను కూడా తడుపుకుంది. అలానే వచ్చి డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చుంది. అది చూసిన వాళ్ళమ్మ, అదేంటి ఫాతిమా, బట్టలు తడిచిపోయే, వెళ్ళి వేరొకటి మార్చుకొనిరా, తర్వాతే భోజనం అని అంటుంది. నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలానే కూర్చుంటా, నాకు ముందు చికెన్ పెట్టు అని అడుగుతుంది. ఫాతిమా బిహేవియర్ చూస్తున్న వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య ఏంటిలా చేస్తుంది అని అనుకుంటున్నారు. ఈలోగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, కొట్టమంటావా, ముందు వెళ్ళి మార్చుకుంటావా, ఏంటి బట్టలు తడిచిపోయి ఉన్నాయి, తెలియట్లేదా నీకు అని తిడుతుంది. ఆ మాటలకి కోపంగా వాళ్ళ అమ్మ కాస్త చూసి, సరే అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళి ఏవో బట్టలు వేసుకొని వచ్చింది. అవి బాగా పాతవి, చిరిగిపోయి ఉన్నాయి. అలాంటివి వేసుకున్నావేంటి అని అంటే, నీకు బట్టలు వేసుకోవడమే కదా కావాలి, లేకపోతే తీసేస్తా ఇవి కూడా అని వాళ్ళ అమ్మనైతే బెదిరిస్తుంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మకి కోపం వచ్చి ఒక్కటైతే కొట్టింది. నన్నే కొడతావా అంటూ వాళ్ళ అమ్మ కాసి కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చికెన్ని మొత్తం తీసుకొని నోట్లో పెట్టుకొని కరకరా నవలేస్తుంది. నన్ను కొడతావా, నన్నే కొడతావా అంటూ ఏడుస్తూ అక్కడున్న చికెన్ అయితే తినేస్తుంది. ఆ బిహేవియర్ చూస్తున్న మిగతా వాళ్ళిద్దరూ కూడాను అలానే ఉండిపోయారు. చికెన్ అలా నవలేస్తూ అక్కడ పాత్రను పడేసి లోపలికి వెళ్ళిపోయింది. ఏ ఆగు అంటున్నా కూడాను మాట వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఇంక భయంతోని ముగ్గురు కూడా వెళ్ళి తలుపులైతే బాదుతున్నారు. తలుపుతీ అంటున్నా కూడాను ఫాతిమా చడి చప్పుడు లేకుండా ఆ రూమ్లోనే అలానే ఉంది. ఏం జరుగుతుందో లోన అని భయపడిపోతున్నారు. మరోవైపు నుంచి పెరటి దోవలో నుంచి వాళ్ళ అన్నయ్య అయితే కిటికీ వైపు వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మటుకు ఫాతిమా చక్కగాను మంచం మీద పడుకొని కనిపిస్తుంది. ఓహ్, ఇది పడుకొని ఉంది, అమ్మ నాన్న కంగారు పడుతున్నారు అంటూ తనైతే ముందుకు వెళ్ళి, అమ్మా అది పడుకుందమ్మా, ఇంక దాన్ని ఏమనుకు, పాపం డిస్టర్బ్డ్గా ఉన్నట్టుంది, అందుకే అలా వదిలేసే, రేపంతటికి నార్మల్ అయిపోతుంది అని చెప్తూ వాళ్ళిద్దరినీ కూల్ డౌన్ అయితే చేసేశాడు. ఆ తర్వాత తన అయితే అక్కడ పడుకోలేదు, అలానే చూస్తూ ఆలోచిస్తూ ఉంది. తన శరీరము తన కంట్రోల్లోనైతే లేదు. తను అలాగా జరుగుతున్న విషయాలన్నీ చూస్తోంది కానీ తన మటుకు ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు. మరి అలానైతే అనిపిస్తుంది. తను అలానే పడుకుంటూ పక్కనున్న కిటికీ వైపు అయితే చూసింది. మరి అవతల వైపు పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్లోని ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఆ మర్రి చెట్టు మీద అదే అమ్మాయి కూర్చొని జుత్తు విరబూసుకొని తన కాసే ఎర్రటి కళ్ళతోని చూస్తూ కనిపించింది, నవ్వుతూను. ఆ అమ్మాయిని చూడగానే మళ్ళీ అలానే ఉండిపోయింది. ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయింది ఫాతిమా. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అలానే చూస్తుంది. వచ్చేసాను, నీతో పాటే వచ్చేసాను, నువ్వు నాతో వస్తావా, మరి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఫాతిమా తన చేతుల్ని బయటకు పెట్టి తన్ని దగ్గరికి రమ్మంటూ పిలుస్తున్నట్టుగానైతే చేస్తుంది. తను చెట్టు మీద నుంచి కిందకి దిగి తిన దగ్గరికి అయితే వచ్చి రూమ్లోకి అయితే వచ్చేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఫాతిమాకు కూడా తెలియట్లేదు. మర్నాటి తెల్లవారుజామునే ఫాతిమా ఫాతిమా తలుపు తీ అంటూ వాళ్ళ అమ్మ అయితే పిలుస్తోంది. తలుపు తీసింది కానీ వచ్చి మళ్ళీ వెళ్ళి మంచం మీద అయితే పడుకుంది. ఏంటి మధు నిద్ర, కాలేజీకి వెళ్ళవా ఈరోజు, రాత్రి ఎందుకు అలా బిహేవ్ చేశావు, మీ నాన్న మీ అన్నయ్య ఎంత బాధపడుంటారు, నేను కూడా చాలా బాధపడ్డాను, నువ్వు ఇంక పెద్దదాన్ని అవుతున్నావు, ఇలా ఉంటే ఎలా అంటూ తన దగ్గరికి వెళ్ళి తన్నైతే పట్టుకుంది. తన చెయ్యి వేడిగా కాలిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, నీకు ఫీవర్ వచ్చిందే అంటూ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఫాతిమా రూమ్ పక్కనే ఇమ్రాన్ రూమ్ కూడా ఉంది. ఇమ్రాన్కి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎవరో అరుస్తున్నట్టు, ఇంట్లోని అటు ఇటు తిరుగుతున్నట్టుగానైతే అనిపించింది. అందుకే సరిగా పడుకోలేక తెల్లవారేసరికి పడుకుండిపోయాడు. పూర్తి నిద్రలోకి అయితే జారుకున్నాడు. నిద్రలోని ఒక అమ్మాయి తన పక్కన వచ్చి కూర్చుంది. నీ పేరేంటి అని అడుగుతుంది. కానీ ఇమ్రాన్ మటుకు ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు.
తన దగ్గరికి వచ్చి తన మొహాన్ని అయితే తడుముతుంది. ఆ స్పర్శకి తెలివొచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడెవరూ లేరు. ఇమ్రాను భయంతోనే అటు ఇటు చూస్తున్న సమయంలోని పక్క రూమ్లోని వీళ్ళ మాటలైతే వినిపించాయి. అమ్మో, ఏమైందో ఫాతిమాకి అనుకుంటూ పక్క రూమ్కి అయితే వెళ్ళాడు. చూసేసరికి బాగా జ్వరంతోనైతే ఉంది ఫాతిమా. ఇంక సరే డాక్టర్ని తీసుకొస్తాను నాన్న అంటూ వెంటనే కమీజ్ వేసుకొని డాక్టర్ని అయితే ఇంటికి తీసుకొచ్చాడు. డాక్టర్ అంతా పరిశీలించి ఏం లేదు, నార్మల్ వైరల్ ఫీవరే, నిన్న బయటికి వెళ్ళిందని చెప్తున్నారు కదా, అందుకే వచ్చింది అంటూ తనకేవో టాబ్లెట్స్ రాసి ఇచ్చేశాడు. టాబ్లెట్స్ వేస్తున్నారు కానీ తన మటుకు ఏమాత్రం కోలుకోవట్లేదు. అంతేకాదు తన ఒళ్ళంతా కూడాను ఏవో ఎర్రటి ర్యాషెస్ లాగా అయితే వచ్చేసాయి. ఇంక ఇలానే ఉన్నిస్తే లాభం లేదు అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోయారు అర్జెంటుగానే ఆ రోజు సాయంత్రమే. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఇంకా విషమంగానైతే మారింది. మరి డాక్టర్లు పూర్తిగా పరిశీలించి అసలు అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆర్గన్స్ ఉన్నట్టుండి ఏంటో ఫంక్షనింగ్ స్లో అవుతుంది, మీరు దయచేసి ఇంటికి పట్టుకువెళ్ళిపోండి, మీ అమ్మాయికి మేము ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేము అని డాక్టర్లు అయితే చేతులెత్తేశారు. ఇంక వాళ్ళు అలా చెప్పడంతోనే ఫాతిమా వాళ్ళ అమ్మ ఏడుపు మొదలు పెట్టేసింది. ఫాతిమాని పట్టుకొని ఏడుస్తోంది, కుమిలిపోతుంది. ఏం జరుగుతుందే నీకు అంటూ. ఈలోగా ఫాతిమా పక్కనున్న బెడ్లోని ఒక ముసలాయన అయితే పడుకొని ఉన్నాడు. వాళ్ళ రిలీజియనే. అతను ఫాతిమా కాస్త చూస్తూ గట్టిగానైతే మంత్రాలు చదువుతున్నాడు. ఆ మంత్రాలు వినేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. తనకాసి చూస్తూ అలా చదువుతుంటే తన మటుకు అటుపక్క కాకుండా మరోవైపు బుర్రను తిప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. అంత నీరసంగా ఉన్న పిల్ల కూడాను అక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అని అంటుంది. ఆ మాటలకి ఆ ముసలతను ఓపిక తెచ్చుకొని ముందుకైతే 2 అడుగులు వేసి వచ్చాడు. తన జోబులో ఉన్న ఒక తావీజ్నైతే తీశాడు. అమ్మాయి చేయి పట్టుకొని గట్టిగా ఆ తావీజ్నైతే చుడుతున్నాడు. కానీ అమ్మాయి మటుకు విదిలించుకుంటుంది. తనకు ఓపిక లేకపోయినా కూడాను కాళ్ళు చేతులు కూడా బాగా విదిలిస్తుంది. వాళ్ళ అమ్మ అయితే గట్టిగా పట్టుకుంది. ఇంకంతే, అతను ఇలా చెప్తున్నాడు, ముందు ఈ అమ్మాయిని దర్గాకు తీసుకుపోండి, ఇక్కడ ఈ అమ్మాయి బతకదు, చనిపోతుంది, త్వరగా తీసుకువెళ్ళండి అని చెప్తున్నాడు. ఆయన మాటలకి భయపడుతున్న అమ్మ నాన్న ఇద్దరు కూడాను నన్ను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయించి ముందు అర్జెంటుగా దర్గాకైతే తీసుకుపోయారు. ఆ దర్గా చాలా పెద్దది. మరి అక్కడున్న వాళ్ళందరూ కూడాను ఏమైంది అని అడుగుతున్నారు. పాపకి ఇలా గాలేదో సోకిందండి అని చెప్తూ ఉంటే సరేనని 4 అయితే వచ్చారు. వాళ్ళు వస్తాదుల్లాగా అయితే ఉన్నారు. మరి వాళ్ళ 4 కూడాను ఈ అమ్మాయిని పట్టుకొని లోపలికైతే తీసుకువెళ్తున్నారు. ఒక 2-3 అడుగులు వేసిందో లేదో వెనక్కి అయితే లాగుతూ వాళ్ళందరినీ కూడాను ఈడ్చేస్తుంది. అంత వస్తాదుల్లా ఉన్న వాళ్ళు కూడాను ఆ అమ్మాయి అలా లాగేసరికి వెనక్కైతే వచ్చేస్తూ పడిపోతూ తూలిపోతూ తన్నైతే మళ్ళీ గట్టిగా పట్టుకుంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనే లాక్కొని దర్గాలోకి అయితే తీసుకుపోయారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అంటూ మాట్లాడుతుంది. ఆ మాటలు వింటూ ఉంటే అసలు ఫాతిమా మాటల్లాగే అనిపించడం లేదు. మరి అక్కడెవరో మాట్లాడుతున్నట్టుగానైతే ఉంది. ఇంకా తన్నైతే లోపలికి తీసుకొచ్చి ఏవేవో పూజలైతే మొదలుపెట్టారు. తన మీద విభూతి చల్లుతున్నారు. తనలో ఉన్న దెయ్యాన్ని కట్టడి చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంకా తన జుత్తు పట్టుకొని బాబాగారు ఇలా అయితే చెప్తున్నారు, నువ్వెవరో చెప్పవే, లేకపోతే ఈ సీసాలో నిన్ను బంధించేస్తా, చెప్తావా లేదా అంటూ ఒక 2 దెబ్బలు అయితే వేశారు. ఎప్పుడైతే అలా వేశారో తను గట్టిగా అరుస్తుంది కానీ మళ్ళీ ఒక క్షణానికి గట్టిగా నవ్వుతుంది. నువ్వేం చేసినా దీనికే తగులుతాయి, పర్వాలేదు కొట్టుకో, నేనేం అనుకోనుగా అని అంటుంది. నీకు ఇలా లాభం లేదు అని చెప్పి కళ్ళల్లోని నిమ్మరసం అయితే పిండేశాడు. అంతే, దెబ్బకి దయ్యం దిగి వచ్చింది. నేను చెప్తాను నన్ను వదిలేయండి, నన్నేం చేయొద్దు అని ఏడుస్తోంది. వెళ్ళి ఆడిపోతుంది. తను అలా అయిపోతుంటే పక్కనున్న ఫాతిమా వాళ్ళ అమ్మ భయపడిపోతుంది. అయ్యో పిల్లకి ఏమైపోతుందా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళబోతూ ఉంటే తన్నైతే బయటికి వెళ్ళిపోమన్నారు. మొత్తానికి ఫాతిమా వాళ్ళ అమ్మ బయటనైతే నించుంది. వాళ్ళ అన్నయ్య కూడాను అక్కడే ఉన్నాడు. మరి ఫాతిమాలో ఉన్న ఆ ఆత్మ పూర్తిగాను ఫాతిమా ఎముకల్ని విరిచేస్తున్నట్టు వెనక్కి తిరిగి అలా అయితే పడుకొని వాళ్ళనే చూస్తూ నవ్వుతుంది అతి వికారంగా. అది చూస్తున్న వాళ్ళందరూ భయంతోని కంపించుకుపోతున్నారు.
పక్కనున్న వాళ్ళ నాన్న భయంతోని ఏదో ఒకటి చెయ్యండి అంటూ వేడుకుంటున్నారు. ఇంకంతే, మళ్ళీ ఇంకొక నిమ్మకాయను కోసి తన కళ్ళల్లోనైతే పిండేశారు, ముక్కులో కూడా వేసేశారు. అంతే, చెప్తాను అంటూ వదిలేమని అడుగుతోంది, ప్రాధేయపడుతోంది. నిన్నిలానే వదిలేస్తే ఇంకొకరికి నరకం చూపిస్తావు, అసలు నీకేంటి కావాలి, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అన్నీ కూడా అడుగుతున్నారు. అప్పుడైతే ఇలా చెప్తుంది, నా పేరు స్వప్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇద్దరం ప్రేమించుకున్నాం. అయితే మరి ఆ రోజు అంటూ జరిగిన విషయం అయితే చెప్తుంది. స్వప్న ఒక గొప్పింటి అమ్మాయి, మరి తను ప్రేమించింది ఒక పేదవాడు, తక్కువ కులస్తుడు. అయినప్పటికీ కూడాను సిన్సియర్గానైతే లవ్ చేసింది. ఇద్దరు కలిసి బయటికైతే వెళ్తూ వస్తూ ఉండేవారు, కాలేజ్ ఎగ్గొట్టి. మరి అలానే ఒకరోజు పాడేరైతే వచ్చారు. అక్కడ పూర్తిగాను నిర్మానుష్యమైన ప్రదేశం. నార్మల్గాను వీకెండ్స్లోని పర్వాలేదు, కానీ వీకెండ్స్ కానప్పుడు అక్కడ జనసాంద్రత చాలా తక్కువగానైతే ఉంటుంది. మరి అలానే ఒక సోమవారం నాడు వాళ్ళిద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకొని అక్కడికైతే వెళ్ళారు. మరి అక్కడ శుభ్రంగాను ఎంజాయ్ చేస్తున్నారు. తోటల్లోకి వెళ్ళి అక్కడంతా కూడా ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. అదే సమయంలోని అక్కడ ఒక అల్లరి మొక్క అయితే ఉంది. వాళ్ళు అక్కడ కూర్చొని బీర్ అయితే తాగుతున్నారు. మరి అదంతా కూడాను మిరియాలు, కాఫీ తోటలు అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇలాంటి కపుల్స్ చాలామంది కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు కొంతమంది, మరి కొంతమంది అడ్వాన్స్ అవుతూ ఉంటారు. అలాంటి సమయాల్లోని ఎవరైనా అటుపక్కకి వచ్చినా, లేదు అనంటే ఇలాంటి అల్లరిముఖ కావాలని అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారు. మరి అలానే ఆ రోజు వీళ్ళిద్దరూ కాసేపు అక్కడైతే ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత కాఫీ తోటల్లోకి వెళ్ళి అక్కడ ఎవరూ చూడని ప్రదేశంలోనైతే కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా అడ్వాన్స్ అవుతున్నారు. ఆ సమయంలోని దూరం నుంచి ఎవరో వాళ్ళని అయితే గమనిస్తున్నారు. అదంతా వాళ్ళైతే చూసుకోలేదు. మరి అదే సమయంలోని వాళ్ళు కేరింతలు కొడుతూ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేశారు. చుట్టూ మూగేశారు. అక్కడ చూస్తే ఒక్క పిట్ట మనిషి లేరు. పైగా అది సాయంత్రం 5 అయితే అవుతుంది. ముందైతే స్వప్న బాయ్ ఫ్రెండ్ నవీన్ ఇలా అంటున్నాడు, అన్న ప్లీజ్ అన్నా, ప్లీజ్ మమ్మల్ని ఏం అనకండి, మా దగ్గర డబ్బులు కూడా లేవు, మేము వెళ్ళిపోతాం ప్లీజ్ అంటూ వాళ్ళనైతే వేడుకుంటున్నాడు. స్వప్న పొగరుగాను, ఏంటి నువ్వు వాళ్ళతో మాట్లాడేది, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ వెళ్తూ ఉంటే స్వప్న చెయ్యి అయితే పట్టుకున్నాడు ఒకడు. మరొకడు వెనక నుంచి దాడి చేస్తూ నవీన్ని కొట్టాడు. ఇంకా నవీన్ అయితే తల పగిలి అక్కడే పడిపోయాడు. నవీన్ని ఈడ్చుకొని పక్కనైతే తెచ్చి పడేశారు, అంటే రోడ్డు మీద అన్నమాట. మరి అలానే స్వప్నని లోపలికైతే ఈడ్చుకుపోతున్నారు. స్వప్న అరుస్తుంది, గొడవ చేస్తుంది, ప్రతిఘటిస్తుంది. అయినా కూడాను అక్కడ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే నాదుడే లేడు. మరి అలా స్వప్నని ఈడ్చుకుపోతుంటే అక్కడంతా కూడాను రాళ్ళు, ఇంకా అలాగే ఈళ్ళలాగే వచ్చి తాగి అక్కడ బీర్ సీసాలు పడేసినవి చాలానే ఉన్నాయి. ఆ సీసాలు గుచ్చుకుపోతున్నాయి. స్వప్న గిజగిజలాడిపోతుంది, అరుస్తుంది, ఏడుస్తోంది, వాళ్ళని వేడుకుంటుంది. అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా స్వప్నపై అత్యాచారం అయితే చేశారు. అంతే, అక్కడితో ఆగకుండా స్వప్నని ఈడ్చుకుపోయి తన మొహం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తన మొహం మీద ఒక బండనైతే మోదేశారు. తన ఆనవాళ్ళు ఎవరికీ తెలియకూడదు అంటూ తన చేతికున్న బ్రాస్లెట్, ఇంకా వాచ్, ఉంగరాలు, గాజులు ఇవన్నీ కూడాను తీసేశారు. తన ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఉండడంతో పోలీసులు అయితే ఐడెంటిఫై చేయలేకపోయారు. మరొక విషయం ఏంటి అనంటే, బయటికి వెళ్ళేటప్పుడు నవీన్ తెచ్చిన బట్టలు అయితే వేసుకుంటూ ఉండేది స్వప్న. అందుకనే మరి వాళ్ళ అమ్మ నాన్న కూడాను ఆ బట్టల్ని పోల్చుకోలేకపోయారు. మరి వాళ్ళు చూసేటప్పటికే బాడీ అయితే పూర్తిగాను డీకంపోజ్ అయిపోయింది. అందుకనే అస్సలు ఐడెంటిఫై చేయలేకపోయారు. స్వప్న పేరెంట్స్ అప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ అయితే రాయించారు. కానీ ఎవరికీ కూడాను నవీన్ మీద అయితే డౌట్ లేదు. ఎందుకు అనంటే ఆ రోజు స్వప్న నవీన్తో కలిసి వచ్చిందని ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు వాళ్ళు లవ్ చేసుకున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకనే మరి నవీన్ మీద అయితే ఎవ్వరికీ డౌట్ రాలేదు. మొత్తానికి పోలీసులు అయితే అంత్యక్రియలు చేసేశారు, కానీ తన ఆత్మకు మటుకు శాంతి లభించలేదు. అందుకనే ఇలా తిరుగుతున్నాను. ఆ సమయంలోనే ఇదిగో ఈ ఫాతిమా నేనున్న ప్రదేశానికి వచ్చింది. నన్ను తను చూసింది. తనకి మాత్రమే నేను కనిపించాను. అదేంటో
అందుకనే తన వెనకాతలే పడ్డాను. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ తను యూరినేట్ చేస్తుండగా నన్ను మళ్ళీ చూసింది. అప్పుడే తన దగ్గరికి అయితే నేను వచ్చేసాను అని చెప్తుంది. అయితే సరే, నువ్వెక్కడి దానివి? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? వివరాలన్నీ కూడా చెప్పు. వాళ్ళ చేత అంత్యక్రియలన్నీ కూడా జాగ్రత్తగా జరిపిస్తాం. అప్పుడు నీ ఆత్మకి శాంతి లభిస్తుంది అని బాబా అయితే అంటున్నారు. ఆ మాటలకి ఏడుస్తోంది, మళ్ళీ నవ్వుతోంది. ఏంటో అర్థం కానట్టుగా అలానే ఉండిపోయింది. మరి తనకైతే గుర్తులేదు, ఏది కూడా గుర్తులేదు. మరి అలానే ఉంటుంది. అయితే మటుకు ఈ పగ మటుకు ఎందుకు గుర్తుంది అని అంటే, చనిపోయే సమయానికి పగ ప్రతీకారం ఉండి వాళ్ళు చనిపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అవి గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది మన హిందూ సాంప్రదాయంలో అందరికీ తెలిసిందే. మరి అలానే ఫాతిమా వాళ్ళ నాన్న ఇలా అయితే అడుగుతున్నాడు, నా కూతురిని విడిచిపెట్టు. నా కూతురు నీకేం అపకారం చేసింది? నీకేదైనా కావాలంటే నేను చేస్తాను. నీకు పిండ ప్రదానం అది నేను చేయిస్తాను. నీ ఆత్మకు శాంతి కలిగేటట్టు చేస్తాను. నా కూతురిని విడిచిపెట్టు తల్లి అని ఏడుస్తున్నాడు. ఆ మాటలకి తను ఇలా మాట్లాడుతుంది, నాకు ఒక కోరికుంది, అది నెరవేరుస్తానంటే నీ కూతురిని విడిచిపెడతాను అని అంటుంది. ఏంటో చెప్పమ్మా, ఏంటో చెప్పు అని అడుగుతున్నాడు. నేను ప్రతీకారం తీర్చుకొనిదే నా ఆత్మకి శాంతి కలుగుదు. మీరెన్ని శాంతులు చేయించినా నేను ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు అని అంటుంది. ఆ మాటలకి బాబా ఇలా అంటున్నారు, సరే చెప్పు, నీకేంటి కావాలి అని అడుగుతూ ఉంటే, అదే ఆ నవీన్ గాడు ఇక్కడికి రావాలి, వాడిని నా చేతులతోని నేను చంపాలి అని అడుగుతోంది. మేము ఎక్కడి నుంచి తీసుకురాగలము? తన గురించి పూర్తిగా మాకు తెలియదు కదా అని అడుగుతూ ఉంటే తన మటుకు నవ్వుతూ వింతగానో చూస్తూ, మరి అందుకే కదా నేను మీ అమ్మాయిని వదలను అని చెప్తున్నాను. ఫాతిమా ద్వారా నా పగని తీర్చుకుంటాను. ఒకవేళ అది సాధ్యం కాలేదనుకో, ఫాతిమాని తీసుకువెళ్ళిపోతాను నాతో పాటుగా అని అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు నాశనం అయిపోయింది చాలదా? మళ్ళీ నీలాగే మరొక అమ్మాయిని నాశనం చేస్తాను అంటున్నావే, నీకిదే నా న్యాయం అని వాళ్ళ నాన్న అయితే అడుగుతున్నాడు. మరంతే, ఇలా క్రూరంగాను హింసించబడి చనిపోయిన వాళ్ళ ఆత్మ అంతే క్రూరంగా తయారవుతాయి. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి చనిపోతారు కాబట్టి ఆ ఆత్మ కూడాను పూర్తిగా కన్ఫ్యూజన్లోనైతే ఉంటుంది. అంతేకాదు, ఎన్నో హింసలు పడిన తర్వాత, అటువంటి నరక బాధలు అనుభవించిన తర్వాత వచ్చిన చావు ఏదైతే ఉంటుందో, ఆ చావు తర్వాత వాళ్ళకి విముక్తి అనేదే ఉండదు. నరకంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగానే ఇక్కడ కూడా ఉండి అందరినీ హింసించడానికి, అందరినీ భయపెట్టడానికి అయితే చూస్తాయి అని బాబా అయితే చెప్పారు. అంతే, వెంటనే తన మీద ఒక విభూతి లాంటిది జల్లి తన నుదుటి మీద ఏవో మంత్రాలు చదువుతూ ఆ విభూతిని అయితే పెట్టాడు. అంతే, అక్కడంతా కూడా కాలినట్టుగా అయితే అవుతుంది. తను గట్టిగట్టిగా అరుస్తూ ఉంది, వదిలే, నన్ను వదిలే అంటూ ఏడుస్తోంది, ప్రాధాయపడుతుంది. మరి చెప్పు, మరి ఈ అమ్మాయిని వదిలేస్తావా? వదిలేస్తానంటేనే నిన్ను నేను వదిలేది, లేకపోతే నిన్ను బంధించేస్తాను అని చెప్తున్నాడు బాబా. సరే సరే వదిలేస్తాను అని చెప్తుంది. సరే కదా అని చెప్పి ఇంకా ఆత్మని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఫాతిమాలో నుంచి బయటికి అయితే తరిమేశాడు. తన చేతికి ఒక తాయెత్తు అయితే కట్టాడు. మెడలోని మరొక తాయెత్తు ఇచ్చి, ఇది అస్సలు తీయొద్దు, చేతికున్న తాయెత్తు వారం తర్వాత తీసి మీరు దీన్ని తీసుకువెళ్ళి దర్గాలోని అదిగో ఆ కనిపిస్తున్న ఆ చెట్టుకి కట్టేయండి అని చెప్పాడు. సరేనంటూ ఇంటికైతే వెళ్ళిపోయారు. మరి ఏం చెప్పారో ఏంటో అవన్నీ కూడాను పూర్తిగా వాళ్ళ అమ్మకు చెప్పి ఫాతిమాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఈ వారం రోజులు ఫాతిమా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచండి అని చెప్పారు. సరేనని చెప్పి ఇంట్లోనే ఉంటుంది ఫాతిమా. మరి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చాలా కామ్గానైతే ఉంది. నీరసంగా అనిపిస్తూ ఉంటే ఫాతిమాకి తన రూమ్లోనే ఉంచి అన్నీ కూడాను అక్కడికి తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మ. ఏం జరిగింది, అసలు ఏమైంది అని అడిగితే, ఏమోనమ్మా నాకు అసలు ఏమీ గుర్తులేదు అని చెప్తుంది ఫాతిమా. ఆ రోజు రాత్రి తన పక్కన వాళ్ళ అమ్మ అయితే పడుకుంది. మరి ఫాతిమాకి అర్ధరాత్రి 1 గంటప్పుడు లేచి కూర్చుంది. తను కిటికీ వంకే చూస్తుంది. కిటికీలోన చూసేసరికి అక్కడ చెట్టు మీద కూర్చొని ఫాతిమా కాసే చూస్తుంది స్వప్న. ఫాతిమా ఫాతిమా అని పిలుస్తుంది. తిను కూడాను ఆ ట్రాన్స్లోకి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ ఆత్మని చూస్తూ మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి నించుంది. తన చేతులు చాస్తూ రా రా అని పిలుస్తుంది.
కానీ ఆ ఆత్మ దగ్గరికైతే రాలేకపోతుంది. ఎందుకనంటే తన చేతికి మెడలోని ఆ తాయెత్తులైతే ఉన్నాయి. అయినా కూడా తన మీద ప్రభావం అయితే చూపించగలుగుతుంది స్వప్న. అయితే మరి తన చేతికున్న ఆ తాయెత్తుని, మెడలో ఉన్న తాయెత్తుని తీసి పాడేయమని చెప్తుంది. అయితే తను అలానే చేతుకున్న తాయెత్తుని విప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది గట్టిగా ముడేసి ఉండడంతోనే విప్పలేకపోతుంది. అయితే పక్కనున్న కత్తిరితోని కట్ చేసేయి పారేయని చెప్తుంది. అలానే సృహలేని తను నడుచుకొని వెళ్ళి కత్తిరిని తీసి చేతుకున్న తాయెత్తుని అయితే కట్ చేసేసింది. అది అక్కడే పెట్టేసింది. మెడలో ఉన్న తాయెత్తుని తీసి దూరంగానైతే విసిరేసింది. ఎప్పుడైతే తను అలా విసిరిందో తనలోకి స్వప్న వచ్చి చేరింది. మరి స్వప్న రాగానే అక్కడి నుంచి బయటపడాలని ఆ ఇంట్లో నుంచి ఎవ్వరూ చూడకుండా బయటికైతే వెళ్తుంది. ఈలోగా పక్క రూమ్లో ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే లేచాడు. స్వప్న నడుచుకుంటూ కిచెన్ వైపు అయితే వెళ్తుంది. మంచినీళ్ళు తాగడానికి వెళ్తున్నావా స్వప్న అని అంటే బుర్ర ఊపుతుంది కానీ మాట్లాడట్లేదు. సరే మంచినీళ్ళు తాగుతుందిలే అని చెప్పి తన పని తను చూసుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయాడు. ఈలోగా ఎలా వెళ్ళిందో వెళ్ళిపోయింది బయటికి. అలా రాత్రిపూట ఒంటరిగా తను నడుచుకొని అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్తుందో తనకే తెలీదు. అలా నడుచుకుంటూ కొంత దూరం అయితే వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆటో స్టాండ్ అయితే ఉంటుంది. మరి అక్కడ రాత్రి సమయంలోని 2-3 ఆటో వాళ్లే ఉంటారు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఏంటి ఈ అమ్మాయి రాత్రిపూట ఇటు వస్తుంది అని అనుకుంటున్నారు. దగ్గరికి అయితే వెళ్తున్నారు. మరి మీ అందరికీ తెలిసిందే, రాత్రి సమయంలోని అలా సింగిల్గా ఆడపిల్లలు వెళ్తే నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒకటి అనడానికి అయితే చూస్తారు. అలానే వాళ్ళు కూడా వెళ్తున్నారు. వెళ్ళి ఏమైంది, ఎవరు నువ్వు, మాతో వస్తావా అని అడుగుతున్నారు. ఆ మాటలకి తను కోపంగా వాళ్ళ కాస్త చూసి పలానా చోటుకి వెళ్ళాలి వస్తారా అని అడిగింది. డబ్బులు కూడా ఇస్తాను అని అంటుంది. సరేనని ఒక ఆటో అతను ఎక్కించుకున్నాడు. వాడి మనసులోని దురుద్దేశం అయితే ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడాను రేయ్ మీకెందుకురా, అయినా ఒంటరిగా ఒక ఆడపిల్ల వెళ్తే ఇలాగైనా మాట్లాడతారు, వెళ్ళండి నేను తీసుకువెళ్తాను ఆ అమ్మాయిని అనుకుంటూ నా ఆటో ఎక్కమ్మా అని చెప్తున్నాడు. తను కూడా అలానే ఆటో ఎక్కి కూర్చుంది. మరి అలానే తీసుకువెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటో మరొక మార్గం వైపు డైవర్ట్ అయితే అయిపోయింది. ఆటోలో కూర్చున్న ఫాతిమాలో ఉండే ఆత్మ ఇలా అంటుంది, అదేంటి నేను మరోవైపు తీసుకువెళ్ళమంటే నువ్వు ఇంకొక వైపు తీసుకువెళ్తున్నావు, ఇటు కాదు అని చెప్తుంది. నాకు తెలుసు ఇటైతే ఎవరు ఉండరని అని అంటున్నాడు. వాడి దుర్బుద్ధి కనిపెట్టిన ఆ ఆత్మ వెంటనే ఒకటైతే కొట్టింది. వాడి చెవు గుయ్యమంది. తను భయంతోని వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు ఫాతిమా మొహంలోని చనిపోయినప్పుడు ఎలాగైతే మారిపోయిందో అలా అయితే కనిపించింది. అంతే, తను ఎక్కించుకున్నది దెయ్యం పిల్లనని తెలుసుకున్నాడు. భయంతోని వణికిపోతున్నాడు. నేను వెళ్ళిపోతాను అంటూ బండి దిగబోతూ ఉంటే, బండి దిగావంటే ఇక్కడే చంపేస్తాను, ముందు నేను చెప్పిన ప్రదేశానికి తీసుకువెళ్ళు అని చెప్తుంది. వెంటనే తను అక్కడికైతే తీసుకువెళ్ళి డబ్బులు కూడా తీసుకోకుండా దిగిపో తల్లి వెళ్ళిపో నిన్నేమి అన్నో అంటూ భయపడిపోతున్నాడు. వాడి నెత్తి మీద ఒక్కటైతే కొట్టింది. అంతే, స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు ఆటోవాడు. అక్కడ దగ్గరలో ఉన్న ఆ ఇంటికైతే గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. ఇంటి చుట్టూ తిరిగేస్తుంది. మొత్తం కిటికీలన్నీ కూడాను తెరుచుకొని సొంత ఇల్లులాగా అయితే చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. కేవలము 2 భార్యాభర్తలు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళ చిన్నబ్బాయి అయితే మరొక రూమ్లో పడుకొని ఉన్నాడు. వాడు పడుకొని ఉండడంతో వాడి దగ్గరికి వెళ్ళి అక్కడే నించొని చుట్టూ తిరుగుతుంది. మంచం చుట్టూ ఎవరో తిరుగుతున్నారని కళ్ళు తెరిచి చూశాడు సునీల్. అంతే, తన ఎదురుగా ఫాతిమా అయితే నించొని తినకాసి విచిత్రంగా చూస్తుంది. ఎవరు నువ్వు, ఇంట్లోకి ఎలా వచ్చావు అని భయపడుతున్నాడు. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడు. మీ అన్నయ్యడి, ఎక్కడున్నాడు వాడు అని అడుగుతుంది. మా అన్నయ్య నీకేం చేశాడు, అయినా మా అన్నయ్య గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటున్నాడు. ముందు ఎక్కడున్నాడో చెప్పు అని అంటుంది. తను కాస్త చూస్తూ భయపడిపోతూ వణికిపోతున్నాడు. ఎందుకనంటే అంతే క్రూరంగా అంతే భయంకరంగానైతే కనిపిస్తోంది. తనిప్పుడు ఫాతిమా కాదు, స్వప్న రూపంలోనైతే ఉంది. మా అన్నయ్య అంటూ ఏడుస్తూ పక్కనే ఉన్న లైట్ స్విచ్ని అయితే ఆన్ చేశాడు. గోడవైపు అయితే చూపించాడు. వాళ్ళ అన్నయ్య ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి ఉంది. ఏమైంది వీడికి అని అడుగుతుంది. మా అన్నయ్య
కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు అని చెప్తున్నాడు. ఎలా ఎలా అని అడుగుతుంది. ఏమో తెలీదు, అందరూ లవ్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. పోలీసులు కూడా ఎన్నో ఎంక్వైరీలు చేశారు. అన్నయ్య గురించి ఇంట్లో కూడా ఎంక్వైరీ చేశారు కానీ ఏమీ దొరకలేదు. వారం తర్వాత అన్నయ్య పోస్ట్ చేసిన లెటర్ మళ్ళీ ఇంటికైతే వచ్చింది. ఆ లెటర్లోని తను ఎందుకు చనిపోతున్నాడో అనే దాని గురించి కారణం రాశాడు. తను ఎవరో ఒక అమ్మాయి, స్వప్న అనే అమ్మాయిని ప్రేమించాడంట. వాళ్ళిద్దరూ అంటూ జరిగిన విషయం అంతా చెప్తూ ఏడుస్తున్నాడు. అందుకనే అన్నయ్య గిల్టీగా ఫీల్ అయ్యాడు. తను రక్షించుకోలేకపోయానే అంటూ ఆ రోజు రాత్రి మేమందరం పడుకునే సమయంలోని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ కింద తలపెట్టేశాడు. మర్నాడు పోలీసులు మాకు శవాన్ని అప్పచెప్పే వరకు మాకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మేమంతా వెతుకుతూ ఉన్నాం అంటూ బాధపడుతూ ఏడుస్తూ చెప్తున్నాడు. ఒక్కసారిగా స్వప్న ఆత్మ కుప్పకూలిపోయింది. నా కోసం నువ్వు చనిపోయావా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. గట్టిగానైతే ఏడుస్తుంది. ఆత్మ కదా, తను అలా రోధిస్తూ ఉంటే ఆ రోదన అతి భయంకరంగా క్రూరంగానైతే వినబడుతుంది. పక్క రూమ్లో పడుకున్న వాళ్ళ అమ్మ నాన్న కూడా భయపడి వీడి రూమ్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయి నించొని ఆ ఫోటోని చూస్తూ ఏడుస్తూ అక్కడే ఉంది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే దానికి ఏ సమాధానం కూడా చెప్పకుండా తన ఇంట్లో నుంచి బయటకు అయితే వచ్చేసింది. మరి అక్కడున్న ఆటో వాడిని నిద్రలేపి ముందు ఇంటికి పద అంటూ వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళింది. మరి అక్కడ లోపలికి వెళ్ళిన ఫాతిమా ఒంట్లో నుంచి బయటికి అయితే వచ్చేసింది స్వప్న ఆత్మ. ఫాతిమాని క్షమించమని అడుగుతూ అక్కడి నుంచి తన కర్మనుగైపోయింది. అంటే మరి తన ఆత్మకి శాంతి అనేది లభించిందనే అనుకోవాలి. మరి లాస్ట్ వీడియోలోని మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను నేనైతే ఒకటి అడిగాను. అదేంటి అని అంటే, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఇంకా మీ పేరు అయితే చెప్పండి అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. చూసిన వాళ్ళలోని ఖచ్చితంగా నాకు 3 అయితే కామెంట్ చేశారు. అదేంటి అని అంటే, గౌతమ్ గారు నేను గాజువాక అని చెప్పేసి, అండ్ అలాగే అమ్ములు గారు బెంగళూరు నుంచి అయితే చూశారు, అండ్ విజయనగరం నుంచి బాలాజీ గారు అయితే కామెంట్ చేశారు. బాలాజీ గారు రెగ్యులర్గా, బాలాజీ గారు అనే కాదు మన ఛానల్లోని కొంతమంది రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉన్నారు. అందులో మనకి కామెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే సంధి గారు, ఇంకా అలాగే గౌతమ్ గారు, గౌతమ్ బుజ్జి అని ఉంటుంది. నేను మీ పేర్లు కూడా నేను పక్కన అయితే రాసి పెట్టుకున్నాను అనమాట, మర్చిపోకుండా. వీళ్ళు ప్రతిరోజు కామెంట్ చేస్తూ ఉంటారు అని. రీసెంట్గాను రవిశంకర్ గారు అని ఒక ఆయన అయితే కామెంట్ చేస్తున్నారండి. అతను అయితే అల్టిమేట్ అనమాట. ఇంకా స్టోరీ మొత్తం అంతా చూసేసి ఆయన భావాలన్నీ కూడా పెద్ద మెసేజ్ కామెంట్ అయితే పెడుతున్నారు. నేను అంతా చదువుతున్నానండి, చూడలేదని అనుకోవద్దు. కాకపోతే కామెంట్ రావడం లేట్ అవుతుంది కానీ మీకు రిప్లై అయితే తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేర్లు అయితే ఖచ్చితంగా పెట్టండి. ఇప్పుడు నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్న వాళ్ళ పేర్లు, ఇంకా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. విజయ్ గారు, సుధారాణి గారు, విజ్జు, నాలాగే ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళు జయ గారు, ఇంకా ఇందిరాస్ కిచెన్ మేడము, దాంతోపాటుగాను రవీంద్ర రెడ్డి అని ఒక కామెంట్ వస్తుందండి. అది ఎవరో కాదు, మన పిఎస్ బడ్డీ ఛానల్ వాళ్ళు. పిఎస్ బడ్డీ ఛానల్ నుంచి కూడా పెడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ హైమావతి గారు రాజమండ్రి నుంచి మా అమ్మాయి మౌనిక. అమ్మాయి అనే ఎందుకన్నాను అని అంటే, తను అలా అటాచ్మెంట్ పెంచుకుంది నా మీద, నన్ను పిన్ని పిన్ని అంటూ ఉంటుంది. సో అందుకనే అమ్మాయి అని అన్నాను. ప్రసాద్ గారు, కుమార్ గారు, సలీం గారు, ఇంకా శివ గారు, మురళీకృష్ణ గారు, ఇలా చాలామంది ఉన్నారండి. ఇంకా ఎవరినైనా మిస్ చేశాను అని అంటే వాళ్ళ అకౌంట్స్లోని పేర్లు అయితే తెలియట్లేదు. సో అందుకనే వాళ్ళు ఏమనుకోవద్దు. మీ పేర్లు ఇంకా అలాగే ఊరి పేర్లు ఇస్తే నేను ఖచ్చితంగా మన ఛానల్లోనైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదర అభిమానాలకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.